నంబర్కి 100 డైల్ కాల్ రావడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఇక్కడ అప్సూడాలో రవీంద్రనగర్ ఆ కాలనీలో ఒక ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుందని చెప్పేసి మాకు సమాచారం రాగానే మేము పోలీసులమంతా ఇక్కడ చేరుకొని లోపల ఇంట్లోకి పోయి విచారణ చేయగా దాంట్లో కొన్ని 2 లెటర్స్ దొరికినాయి. ఎవరైతే దీంట్లో డిసీజ్డ్ పర్సన్ చంద్రశేఖర్ రెడ్డి, ఈయనకు దాదాపు ఒక 42 సంవత్సరాలు ఉంటాయి. తర్వాత కవిత వీళ్ళ వైఫ్, ఈమెకు 35 ఇయర్స్ ఉంటుంది. ఈమె కూడా హౌస్ వైఫ్. ఈ చంద్రశేఖర్ రెడ్డి ఇంతకుముందు ప్రైవేట్ కాలేజీలో జూనియర్ లెక్చరర్గా చేస్తుండే. ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం ఈయన జాబ్ మానేసిన తర్వాత ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదో చాలా రోజుల నుంచి ఉన్నాయంట. సో ఆ సూసైడ్ నోట్లు ఏంటంటే నాకు చాలా క్రైసిస్ ఉన్నాయి, అందుకోసం నేను నా ఫ్యామిలీతోటి సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నా అన్నట్టు కొద్ది ప్రాథమిక విచారణలో తెలిసింది. ఇప్పుడు కేసు కట్టేసి కేసు మీద దర్యాప్తు చేస్తాం. దీంట్లో నిజాలు ఫ్యూచర్లో ఇంకా మీకు తెలియపరుస్తాం. ఇప్పుడైతే ఆ 4 బాడీలని మేము అంబులెన్స్లో గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కేసు చేసేసి తర్వాత ఈ కేసుని విచారణ చేపడతాం. దాని తర్వాత నిజాలు మీకు తెలియజేస్తాం. చూస్తే అదే విధంగా కనపడుతుంది, అక్కడ మార్క్స్ కూడా కనపడుతున్నాయి. ఫస్ట్ ఆ పిల్లల్ని ఇద్దరిని కూడా ఉరి వేసిన తర్వాతనే వీళ్ళిద్దరం చేసుకున్నట్టు మాకు కొంచెం అర్థమవుతుంది. అది కన్ఫర్మ్ చేస్తామండి. థ్యాంక్ యూ. చేస్తాం, రేపు చేస్తాం. అమ్మాయి నా బిడ్డ నాయన లక్షదారు చేసేది. ఇంక నిన్న మొన్న అవుతూనే ఉన్నాడు. ఏం చేయాలి నాయన, ఇంటికి వచ్చిన కూలి చేసి బతికిస్తా ఆయనను. ఇట్లా చేస్తా ఆడపిల్లలను ఎవరన్నా చేస్తారా ఈ పాపం? వాయబ్బా, ఓ దేవుడా, ఇట్లా చేస్తే నాయన నా బిడ్డను నా పిల్లలను నాకుడు చేస్తుంది, నీవు ఆవిడైపోతుంది. ఏంది నాయన? వాయబ్బో, ఇంత కూర. ఏం గొడవలు లేవు నాయన, గొడవలు లేవు, ఏం లేవు. మంచిగానే మా బిడ్డ ఏందో నా చెప్పపోయేది, ఏందో ఆమె కాపురం ఏందో ఆమె చూసుకుంటా పోయేది. ఏం చేయాలి ఆమెతోటి? బాబా, ఇంత అన్యాయం ఎవరికి జరగకూడదు దేవుడు. ఓ దేవుడా.